హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒప్పో రియల్మీ 1 మొబైల్ యొక్క కెమెరా యూజ్ చేద్దాము. సో ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో ఇది కూడా ఒప్పో రియల్మీ 1 నుండి వస్తుంది. సో మీరు క్వాలిటీని చెక్ చేయొచ్చు. సో నేను నీడలో ఉన్నాను అండ్ వాయిస్ కూడా మనకి ఇంటర్నల్ మైక్ నుండి వస్తుంది. సో మీరు క్వాలిటీని చెక్ చేయండి ఏ విధంగా ఉందో. సో నేను ఇప్పుడు సన్షైన్లోకి వెళ్తున్నాను. సో సన్షైన్లో ఎలా ఉందో చూడండి. ఇప్పటివరకు నేను నీడలో ఉన్నాను. సో సన్కి అగేన్స్ట్ ఉంటే, సో సన్కి ఆపోజిట్లో ఉంటే మనకు క్వాలిటీ ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా మనకైతే వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. సో నేను రొటేట్ అవుతున్నాను, కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది అంతా మీరు చెక్ చేయొచ్చు. సో మనకైతే ఒప్పో రియల్మీ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డే లైట్ శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే నేను కలర్ రిప్రొడక్షన్ చెక్ చేయడానికి తీశాను. సో ఇక్కడ చూసుకుంటే మన కలర్స్ అయితే చాలా బాగా కనపడుతున్నాయి అండ్ ఇమేజెస్ కూడా మనకైతే కలర్ఫుల్గా అండ్ బ్రైట్గా వస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఇమేజ్ నేను డీటెయిలింగ్ చెక్ చేయడానికి తీశాను. అక్కడ మీరు లీవ్స్లో ఉన్న లైన్స్ అన్నీ కూడా చూడొచ్చు, మనకైతే అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. సో డీటెయిలింగ్ అయితే మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. సో ఈ ఇమేజ్లో చూసుకుంటే మనకైతే కొంచెం సాచురేట్ అయింది. ఫ్లవర్స్లో ఉన్న డీటెయిల్స్ అయితే మనకు కొంచెం మిస్ అయినాయి, వాష్ అవుట్ అయినాయి, మీరు చూడొచ్చు. ఇమేజెస్ అయితే మనకు కొంచెం సాచురేట్ అవుతున్నాయి వైటిష్గా. అండ్ కెమెరాలో మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ కూడా ఉంది, వివిడ్ మోడ్ అని చెప్పేసి. సో ఇమేజ్ నేను నార్మల్ మోడ్లో తీసాను. నార్మల్ మోడ్లో తీస్తే మనకి ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. సో వివిడ్ మోడ్ ఆన్ చేసినప్పుడు అయితే కొంచెం ఇమేజ్ని బ్రైట్గా అండ్ ఇంకా ఎక్స్ట్రా కలర్ఫుల్గా చేస్తుంది. సో మీరు ఇప్పుడు సైడ్ బై సైడ్ చూడొచ్చు. నేను లెఫ్ట్ సైడ్లో నార్మల్ మోడ్లో తీసాను అండ్ రైట్ సైడ్లో వివిడ్ మోడ్లో తీసాను. వివిడ్ మోడ్లో తీస్తే మనకైతే ఇమేజ్ కొంచెం షార్ప్గా, బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా వచ్చింది. సో మీకు ఒకవేళ బ్రైట్ ఇమేజెస్ ఇష్టం అవుతే, వివిడ్ ఇమేజెస్ ఇష్టం అవుతే మీరు వివిడ్ మోడ్ ఆన్ చేసి ఇమేజెస్ అయితే తీయొచ్చు. ఫ్రెండ్స్, ఇమేజెస్ని నేను హెచ్డిఆర్ మోడ్ టెస్ట్ చేయడానికి తీసాను. లెఫ్ట్లో హెచ్డిఆర్ మోడ్ ఆఫ్ ఉంది, రైట్లో హెచ్డిఆర్ ఆన్ ఉంది. హెచ్డిఆర్ ఆన్ చేస్తే మాత్రం మనకైతే ఇమేజ్లో డీటెయిల్స్ అండ్ షాడోస్ అనేవి హైలైట్ అవుతున్నాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ డైనమిక్ రేంజ్ కూడా మనకైతే హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేసినప్పుడు బాగుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ నేను హెచ్డిఆర్ మోడ్ ఆఫ్ చేసి తీసాను, ఈ విధంగా ఉంది. అండ్ హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేస్తే మనకైతే డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా కనబడుతున్నాయి అండ్ షాడోస్ కూడా హైలైట్ అవుతున్నాయి, మీరు చూడవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో స్కై కూడా చూడవచ్చు. స్కై అయితే మనకు బ్లూ అండ్ కలర్ వేరియేషన్స్ అయితే బాగా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం మనకైతే డైనమిక్ రేంజ్, డీటెయిల్స్ అండ్ షాడోస్ అయితే బాగా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, మనకు కెమెరాలో 2x జూమ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది నేను నార్మల్గా తీసాను ఇమేజ్ని అండ్ ఇమేజ్ నేను 2x జూమ్ చేసి తీసాను. మనకైతే ఆ బోర్డు మీద ఉన్న డీటెయిల్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి 2x జూమ్ చేస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ చూద్దాము. ఇమేజ్ చూసుకుంటే నేను డే లైట్ కండిషన్లో తీసాను ఫ్రంట్ కెమెరాతోని. మన క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మనకైతే చాలా బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ఇమేజ్ చూసుకుంటే కూడా మనకైతే బ్రైట్గా వచ్చింది, బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు, మనకు ఫ్రంట్ కెమెరాతోనైతే చాలా బాగా వస్తున్నాయి ఇమేజెస్, బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా. బట్ కొంచెం అయితే మనకి ఇమేజెస్ వైటిష్ ఫ్లేవర్లో వస్తున్నాయి. సో కొంచెం వైట్ చేస్తున్నాయి ఇమేజెస్ని అయితే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫ్రంట్ కెమెరాని అయితే మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ కెమెరాలో కూడా వివిడ్ మోడ్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో నేను నార్మల్ మోడ్లో తీసాను, రైట్ సైడ్లో వివిడ్ మోడ్ ఆన్ చేసి తీసాను. ఇప్పుడు మీకు బ్రైట్ కలర్ ఇమేజెస్ అండ్ వివిడ్గా కావాలనుకుంటే ఇమేజెస్ మీరు వివిడ్ మోడ్ ఆన్ చేసి కూడా ఫొటోస్ అయితే తీయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోర్ట్రేట్ శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే నేను డెప్త్ ఫీల్ ఎనేబుల్ చేసి తీసాను. మనకైతే ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే బ్లర్ అయింది, బట్ ఎడ్జెస్ అయితే అంత షార్ప్గా లేవు, మీరు చూడొచ్చు. మనకి ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఆల్గరిథం బాగానే ఉంది, బట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత బాగాలేదు. సో బ్యాక్గ్రౌండ్తో పాటు ఎడ్జెస్ని కూడా బ్లర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా షోల్డర్ మీద అండ్ ఫోన్ కింద మనకైతే బ్యాక్గ్రౌండ్ సరిగా బ్లర్ కాలేదు. సో ఇమేజ్లో కూడా చూడొచ్చు, మనకు బ్యాక్గ్రౌండ్ బాగానే బ్లర్ అయింది, బట్ ఎడ్జెస్ అయితే అంత షార్ప్గానే అయితే లేవు. బ్యాక్గ్రౌండ్ని అండ్ మనల్ని అయితే కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేకపోతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకైతే పోర్ట్రేట్ శాంపుల్స్ ఓకే అని చెప్పొచ్చు, అంత సూపర్బ్ అయితే రావట్లేదు, ఎడ్జెస్ని అంత పర్ఫెక్ట్గానైతే డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. సో బ్యాక్గ్రౌండ్తో పాటు మనల్ని కూడా కొంచెం అయితే బ్లర్ చేస్తుంది. సో మనకు పోర్ట్రేట్ శాంపుల్ చూసుకుంటే అంత పర్ఫెక్ట్గానైతే రావట్లేదు. అండ్ దీంట్లో మనం ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు.
ఫ్రంట్ చూసుకుంటే మనకైతే ఇమేజ్ బాగానే వస్తుంది, బట్ ఇక్కడ కూడా ఎడ్జెస్ అయితే అవుట్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు హెయిర్ అంతా కూడా సాఫ్ట్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో పాటు హెయిర్ కూడా బ్లర్ అయిపోయింది. మీరు చూడొచ్చు కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేకపోతుంది బ్యాక్గ్రౌండ్ని అండ్ ఇంకా మనల్ని. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇయర్స్ దగ్గర అండ్ నా నెక్ దగ్గర బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్గా బ్లర్ కాలేదు. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగాలేదని చెప్పొచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ని అండ్ మనల్ని కూడా కరెక్ట్గానైతే డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అయితే దీంట్లో మనకు అంత సాటిస్ఫై అయితే చేయట్లేదు. చూద్దాం వీళ్ళు అప్డేట్లు ఏమన్నా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తారో పోర్ట్రేట్ షాట్స్ని. సో నెక్స్ట్ మనము పానోరామా శాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ పానోరామా షాట్స్ చూస్తే మనకైతే బాగా వస్తున్నాయి, బ్రైట్గా వస్తున్నాయి, అండ్ ఇంకా స్ట్రెచ్చింగ్ కూడా మనకైతే చాలా బాగుంది. సో పానోరామాని అయితే బాగుంది రేర్ కెమెరాతోని, అండ్ మనం ఫ్రంట్ని యూజ్ చేసి కూడా పానోరామాని అయితే తీయొచ్చు. ఒకవేళ మీకు వైడ్ యాంగిల్ ఫోటో కావాలనుకుంటే ఫ్రంట్ పానోరామా ఆన్ చేస్తే మనకైతే ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. సో కొంచెం ఇమేజ్ని సాగదీసినట్టు వచ్చింది, బట్ ఓవరాల్గానైతే ఇమేజ్ క్వాలిటీ బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీడియో శాంపుల్ చూద్దాము బ్యాక్ సైడ్ కెమెరాది. ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నాను, మీరు చూడండి. సో ఇక్కడ ఈ చెట్టును ఫోకస్ చేస్తే కరెక్ట్గా ఫోకస్ అయింది, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయింది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఫోకసింగ్ చూసుకుంటే మనకైతే ఫాస్ట్గానే ఉంది, అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది, వీడియో కూడా మనకైతే కొంచెం షార్ప్గానే వస్తుంది, అండ్ దీంట్లో మనం మ్యాక్సిమం 1080p వరకే తీయొచ్చు వీడియోని అయితే 30 frames per second. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీని చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉందనేది. సో ఇదైతే డే లైట్లో, అండ్ కలర్స్ కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో చూడొచ్చు ఓవరాల్గా. సో మనకైతే ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇప్పుడు నేను వాక్ చేస్తున్నాను, మీరు చూడండి వీడియోనైతే మనకు స్టేబుల్గానైతే లేదు. సో దీంట్లో మనకి ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. సో మనము నడుచుకుంటే వీడియో తీసేటప్పుడు అయితే మనకైతే కొంచెం షేక్ అయితే అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా వీడియో క్వాలిటీ చూసుకుంటే మనకు బాగానే ఉంది, కలర్స్ అన్నీ కూడా బ్రైట్గానే కనబడుతున్నాయి మనకు. సో వీడియో చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లో లైట్ శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే నేను ట్యూబ్లైట్ కండిషన్లో తీసాను ఇమేజ్ని లో లైట్లో. మనకైతే ఇమేజ్ క్వాలిటీ ఈ విధంగా ఉంది. సో ఇమేజెస్ అయితే మనకు అంత షార్ప్గానైతే రావట్లేదు, అండ్ ఇంకా మనకు కొంచెం నాయిస్ కూడా వస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఇమేజ్ నేను డీటెయిలింగ్ టెస్ట్ చేయడానికి తీసాను. నైట్ కండిషన్స్లో మనకు డీటెయిలింగ్ కూడా బాగుంది, అండ్ ఇది నేను 2x జూమ్ చేశాను. 2x జూమ్ చేస్తే కూడా మనకు డీటెయిల్స్ అయితే ఇంకా క్లియర్గా కనపడుతున్నాయి. మీరు అక్కడ టెక్స్ట్ని చూడవచ్చు, మనకైతే క్లియర్గా కనపడుతుంది. సో లో లైట్లో కూడా మనకైతే డీటెయిలింగ్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఇంకా తక్కువ లైట్లో తీసాను. సో లో లైట్లో మనకైతే ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. మనకైతే ఇమేజ్ బ్రైట్గానే వచ్చింది, బట్ క్వాలిటీ తగ్గింది, అండ్ కొంచెం నాయిస్ కూడా ఎక్కువైంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇమేజ్ని నేను లెఫ్ట్ సైడ్లో ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి తీసాను, రైట్ సైడ్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను. సో మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు. సో మనకు మరీ లో లైట్లో ఉన్నప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే ఇమేజెస్ అయితే మనకు చాలా బాగా వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా శాంపుల్ చూద్దాము లో లైట్లో. ఇదైతే నేను ట్యూబ్లైట్ ఆపోజిట్ ఉన్నాను. ఇమేజ్ క్వాలిటీ అయితే మనకు ఈ విధంగా ఉంది. మనకు కొంచెం వైటిష్గా వస్తున్నాయి ఇమేజెస్ అయితే, అండ్ అంత షార్ప్గా కూడా రావట్లేదు, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇది నేను ఇంకొంచెం తక్కువ లైట్లో తీసాను. ఇంకొంచెం తక్కువ లైట్లో తీస్తే మనకైతే ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇమేజెస్ అయితే మనకు బ్రైట్గానే వస్తున్నాయి, బట్ కొంచెం క్వాలిటీ తక్కువ అవుతుంది, అండ్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది లో లైట్లో. ఫ్రెండ్స్ ఇది నేను డెప్త్ ఫీల్డ్ ఆన్ చేసి తీసాను. మనకైతే ఇమేజ్ క్వాలిటీ ఈ విధంగా ఉంది, మీరు చెక్ చేయొచ్చు. మన కలర్స్ అన్ని కూడా బాగానే కనపడుతున్నాయి. అండ్ ఇది నేను ఫ్రంట్ పోర్ట్రేట్ తీసాను. ఫ్రంట్ పోర్ట్రేట్ తీస్తే మనకు నైట్ కండిషన్స్లో ఈ విధంగా వస్తుంది. సో మనకు సేమ్ డే లైట్లానే ఇక్కడ కూడా ఎడ్జెస్ అన్నీ అవుట్ అయిపోయినాయి, అంత షార్ప్గానే అయితే రావట్లేదు ఎడ్జెస్, అండ్ ఇమేజ్ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్గానే అయితే కనపడట్లేదు. సో నైట్ కండిషన్స్లో పోర్ట్రేట్ శాంపుల్స్ అయితే మనకు ఈ విధంగా వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ కండిషన్స్లో వీడియో క్వాలిటీ చెక్ చేద్దాము. ఇక్కడైతే ఎక్స్ట్రా లైట్ ఏం లేదు, ఓన్లీ ట్యూబ్ లైట్ ఉంది. సో ట్యూబ్ లైట్లో మనకు వీడియో క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంది. సో మనకైతే చాలా నాయిస్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మనకైతే నాయిస్ ఎక్కువ ఉంది. డీటెయిలింగ్ అయితే బాగానే ఉంది, మనకు టెక్స్ట్ అంతా కూడా కరెక్ట్గానే రీడ్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకు టెక్స్ట్ అంతా కూడా క్లియర్గానే కనబడుతుంది. డీటెయిలింగ్ బాగానే ఉంది, బట్ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, అండ్ వీడియో కూడా మనకైతే అంత క్వాలిటీగా కూడా అనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే నైట్ కండిషన్స్లో మనకు ఓకే అని చెప్పొచ్చు, అంత సూపర్బ్ అయితే వీడియో క్వాలిటీ లేదు.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది Oppo Realme 1 ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. నైట్ కండిషన్స్లో నా ఆపోజిట్ ఓన్లీ ట్యూబ్ లైట్ ఉంది. సో ట్యూబ్ లైట్ కండిషన్స్లో మనకైతే వీడియో క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూడవచ్చు. సో మన క్వాలిటీ ఏ విధంగా ఉందనేది Oppo Realme ఫ్రంట్ కెమెరా నైట్ కండిషన్స్లో. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే డే లైట్ కండిషన్స్లో మనకైతే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కెమెరాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి. మనకి ఇమేజెస్ అనేవి బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇంకొక దీంట్లో మనకు వివిడ్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. మీకు ఇంకా ఎక్స్ట్రా బ్రైట్ కలర్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా కలర్ఫుల్ కావాలనుకుంటే మీరు వివిడ్ మోడ్లో ఫొటోస్ని తీయొచ్చు. ఇది కూడా నాకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో వీడియో క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది. వీడియోస్ మనకు చాలా బ్రైట్గా వస్తున్నాయి అండ్ కలర్ఫుల్గా కూడా వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా డే లైట్ కండిషన్స్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ లో లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లో లైట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ కూడా బాగానే వస్తున్నాయి. మరీ డార్క్గా రావట్లేదు ఇమేజెస్, మనకు బ్రైట్గానే వస్తున్నాయి ఇమేజెస్ అయితే. బట్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది మనకు. అండ్ ఇమేజెస్ కూడా కొంచెం ఫేడ్ అయినట్టు వస్తున్నాయి వైటిష్ ఫ్లేవర్లో. ఓవరాల్గా చూసుకుంటే మనకైతే ఇమేజెస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ వీడియో క్వాలిటీ చూసుకుంటే మనకు వీడియోలో కొంచెం అయితే నాయిస్ ఎక్కువ వస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను. సో వీడియోలో మనకి డీటెయిలింగ్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి బాగానే ఉంది. బట్ కొంచెం నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది లో లైట్ కండిషన్స్లో. నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చని విషయాల గురించి మాట్లాడితే దీంట్లోనైతే మనకు పోర్ట్రేట్ షాట్స్ అయితే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. సో రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా మనకైతే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇమేజెస్ మనకు మంచిగానే వస్తున్నాయి, కలర్ఫుల్గానే వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగానే బ్లర్ అవుతుంది. బట్ ఎడ్జెస్ని కరెక్ట్గా డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. బ్యాక్గ్రౌండ్తో పాటు మనల్ని కూడా బ్లర్ చేసేస్తుంది. సో పోర్ట్రేట్ షాట్స్ అయితే అంత పర్ఫెక్ట్గానే అయితే రావట్లేదు. అండ్ దీంట్లో మనకు రేర్ కెమెరాలో స్టెబిలైజేషన్ కూడా లేదు. ఇది కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. మీరైతే వీడియోస్ని స్టేబుల్గా తీయలేరు. అండ్ దీంట్లో మనకు స్లో మోషన్ కూడా లేదు. టైం ల్యాప్స్ ఉంది బట్ స్లో మోషన్ లేదు. సో ఇది కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ లో లైటింగ్లో కూడా మనకు కొంచెం వీడియోస్లో నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే 9000 సెగ్మెంట్లో మాత్రం ఈ మొబైల్ కెమెరా మనకైతే బెస్ట్ అవుతుంది. సో 9000లో మనకు దీనికన్నా మంచి కెమెరాస్ అయితే నాకు తెలిసి లేవు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో పోర్ట్రేట్స్ అయితే మనకు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. సో ఇది చూసుకొని మీరు కొనండి మొబైల్ని అయితే. సో నెక్స్ట్ అయితే నేను ఈ మొబైల్ కెమెరాని Asus Zenfone Max Prime 1, Redmi Note 5 Pro వీటన్నిటితో కూడా కంపేర్ చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుతుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.